హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కి 12వ పీఆర్సీ ఫిట్‌మెంట్ 23 లేదా 23% లేదా 40% ఎంత ఉండవచ్చు అనే దానిపైన క్లారిటీ, అలాగే ఈ మేరకు జీతం ఎంత శాతం పెరగనుంది అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో, 12వ పీఆర్సీ గురించి తాజా అప్డేట్ అండి. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఎంతో ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం అమలుకు రంగం సిద్ధమవుతోంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ద్రవ్యోల్బణం, జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలను సవరించే ఈ ప్రక్రియ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు ఒక కీలక ఘట్టం. ఈ కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరగనున్నాయి. అయితే ఈ జీతాల పెంపు ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? ప్రస్తుతం మీరు తీసుకుంటున్న జీతం భవిష్యత్తులో ఎంతవరకు పెరగవచ్చు? ఈ క్లిష్టమైన ప్రక్రియ ఎలా పనిచేస్తున్నది తెలుసుకుందాము. మొదటగా ప్రస్తుత పరిస్థితి మరియు 12వ పీఆర్సీ ఆవశ్యకత. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీ అనగా జూలై 1, 2018 నుంచి అమలు కావాల్సినటువంటి ప్రకారంగా సో, దీని ప్రకారంగా కాలపరిమితి అనేది ఈ యొక్క 12వ పీఆర్సీ కాలపరిమితి జూన్ 2023తోనే ముగిసిపోయిందనమాట. జూన్ 30, 2023తో. సో, ఇన్ ఈ నిబంధన ప్రకారంగా జూలై 1, 2023 నుంచే 12వ పీఆర్సీ ప్రకారం సవరించిన కొత్త జీతాలు అందాల్సయితే ఉంది. అంటే ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులకు కొత్త జీతాల బకాయి పడిందనమాట. పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనంగా ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ఐఆర్ అనేది రాబోయే జీతాల పెంపులో ఒక ముందస్తు చెల్లింపు లాంటిది. తుది పీఆర్సీ ఉత్తర్వులు వెలువడ్డాక ఈ ఐఆర్ మొత్తాన్ని బకాయిలో సర్దుబాటు చేస్తారు. ప్రస్తుతం ఉద్యోగులందరూ ఐఆర్ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండోది కొత్త జీతం లెక్కింపు. 3 కీలక సూత్రాలు. ఒక ఉద్యోగి కొత్త మూల వేతనం న్యూ బేసిక్ పే ప్రధానంగా 3 అంశాల కలయికతో నిర్ధారించబడుతుంది. మొదటిది పాత మూల వేతనం ఓల్డ్ బేసిక్ పే. 11వ పీఆర్సీ ప్రకారం జూలై 1, 2023 నాటికి ఉద్యోగి తీసుకుంటున్న మూల వేతనం. రెండవది విలీనం చేసే కరువు భత్యం. పీఆర్సీ అమలు డేట్ జూలై 1, 2023 నాటికి ఉన్నటువంటి మొత్తం డీఏ శాతాన్ని మూల వేతనంలో విలీనం చేస్తారు. అంటే ఆ తేదీకి ఎంత ఉంటే అంత అనమాట. 33.67% అయితే ఉండేది. ఇక మూడోది ఫిట్‌మెంట్. ఇది జీతాల పెంపులో అత్యంత కీలకమైన అంశం. ఉద్యోగుల జీతాల పెంపుదలను నిర్దేశించేది ఇదే. పాత మూల వేతనంపై ప్రభుత్వం ప్రకటించే అదనపు పెరుగుదల శాతమే ఫిట్‌మెంట్. సో, మొత్తానికి కొత్త మూల వేతనం అంటే న్యూ బేసిక్ పేకి ఫార్ములా ఓల్డ్ బేసిక్ పే ప్లస్ విలీనం చేసే డీఏ ప్లస్ ఫిట్‌మెంట్. ఫిట్‌మెంట్ జీతాల పెంపులో గుండెకాయ లాంటిది. ఎందుకంటే ఫిట్‌మెంట్ శాతం ఎంత ఎక్కువ ప్రకటిస్తే ఉద్యోగులకు అంత మేర ఎక్కువ ప్రయోజనం అయితే చేకూరుతుంది. ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకొని ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకుంది. గత చరిత్ర. 10వ పీఆర్సీలో 43%గా ఉన్న ఫిట్‌మెంట్‌ను 11వ పీఆర్సీలో 23%కి తగ్గించడం తీవ్ర విమర్శకు దారితీసింది. దీనిని ఉద్యోగ సంఘాలు రివర్స్ పీఆర్సీగా అభివర్ణించాయి. ప్రస్తుత అంచనాలు. ఈసారి ఉద్యోగ సంఘాలు కనీసం 30% నుంచి 45% వరకు ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తున్నాయి. సో, మనం విశ్లేషణ కోసం 11వ పీఆర్సీ నాటి 23% ఫిట్‌మెంట్ మరియు ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నటువంటి 30% ఫిట్‌మెంట్‌ను ఉదాహరణగా తీసుకొని లెక్కిద్దాము. ఉదాహరణతో జీతాల లెక్కింపు. పీఆర్సీ అమలు తేదీ జూలై 1, 2023 నుంచి డీఏను 22.75% అనుకుందాము. సో, అప్పటికి ఎంత డీఏ ఉంటే అంత అనేది సబ్‌స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఎగ్జాంపుల్ 1 అటెండర్ స్థాయి ఉద్యోగికి తక్కువ పే స్కేల్ తక్కువలో తక్కువగా
11వ పీఆర్సీ ప్రకారం పాత మూల వేతనం 20,000 అనుకుందాము. సో, లెక్కింపు విధానం ఓల్డ్ బేసిక్ పే 20,000 విలీనమయ్యే డీఏ 22.75% అంటే 20,000 లోంచి 22.75%కి గాను రూ. 4,550 అవుతుంది. ఫిట్‌మెంట్ లబ్ధి 23% ఫిట్‌మెంట్ ప్రకారంగా ఈ యొక్క 20,000కు అంటే బేసిక్ పే పైన 4,600 ఫిట్‌మెంట్ వస్తుందన్నమాట. 23% అయితే. సో, 20,000కి 35% అనేది 7,000 అవుతుంది. సో, ఫిట్‌మెంట్ మీద ఎందుకు మనకి ఈడ డిఫరెన్స్ ఎందుకొచ్చిందంటే, ఫిట్‌మెంట్ ఎంతైతే ఎక్కువ ప్రకటిస్తే జీతం అంత పెరుగుతుందనమాట. సో, డీఏ అనేది కాన్స్టెంట్ అంటే అప్పటికి ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇక బేసిక్ పే అనేది కూడా కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఫిట్‌మెంట్ అనేది ప్రభుత్వం ప్రకటించేది కాబట్టి, సో, ఫిట్‌మెంట్ ఎక్కువగా ఉంటే ఎక్కువ జీతం అవుతుంది. కొత్త తాత్కాలిక బేసిక్ పేలు మరి 23% ఫిట్‌మెంట్‌తో చూసుకున్నట్లయితే ఇది బేసిక్ పే అలాగే ఇది డీఏ, విలీనమయ్యే డీఏ ఇదొచ్చేసి ఫిట్‌మెంట్. మొత్తం 23% ఫిట్‌మెంట్ ఇస్తే రూ. 29,150 అవుతుంది. అదే ఫిట్‌మెంట్ 30% ఇస్తే రూ. 31,550 అవుతుంది. ఎవరికంటే రూ. 20,000 బేసిక్ పే ఉన్నవారికి. ఈ మొత్తాన్ని కొత్త మాస్టర్ స్కేల్‌లో సమీప తదుపరి స్టేజ్‌కి స్థిరీకరిస్తారు. అనగా ఉదాహరణకు కొత్త స్కేల్‌లో 29,200 లేదా సో, బేసిక్ పే అనేది ఫిట్‌మెంట్ 23% అయితే 29,200 లేదంటే 35% ఫిట్‌మెంట్ అనుకుంటే గరిష్టంగా 31,600 వరకు స్థిరీకరణ కావచ్చనమాట. ఇక ఉదాహరణకు 2 ఉదాహరణ జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి 11వ పీఆర్సీ ప్రకారంగా పాత బేసిక్ పే రూ. 25,220. సో, ఇక్కడ సేమ్ అంతే. సేమ్ ఫార్ములా అండి లెక్కింపు. 23% ఫిట్‌మెంట్‌కి సంబంధించి ఒక లెక్క, 35% ఫిట్‌మెంట్‌కి సంబంధించి ఒక లెక్క అనమాట. సో, ఫస్టు బేసిక్ పే. బేసిక్ పే ఆధారం చేసుకొని డీఏ కనుగొనడం జరిగింది. ఇది డీఏ. అలాగే ఫిట్‌మెంట్ 23% అయితే 5,800, 35% అయితే రూ. 8,827. సో, కొత్త బేసిక్ పే. ఫిట్‌మెంట్ 23% ఉన్నట్లయితే రూ. 36,757. ఫిట్‌మెంట్ 30% ఉన్నట్లయితే రూ. 39,784. ఇందులో కొత్త మాస్టర్ స్కేల్స్‌లో సుమారుగా దీన్ని సమీప నియర్ బై సో, ఈ విధంగా రౌండ్ ఫిగర్ చేస్తారనమాట. 36,800 23% ఫిట్‌మెంట్ అయితే, అదే 35% ఫిట్‌మెంట్ అయితే 39,800గా స్థిరీకరించవచ్చనమాట. ఇక కొత్త బేసిక్ పే నుండి స్థూల జీతం గ్రాస్ సాలరీ లెక్కింపు. కొత్త మూల వేతనం ఖరారైన తర్వాత దానిపైన కొత్త డీఏ, అలాగే హెచ్ఆర్ఏ, సీసీఏ వంటివి కలిపి గ్రాస్ సాలరీని లెక్కిస్తారు. జూనియర్ స్థాయి అటెండర్ అనేది అసిస్టెంట్‌నే ఉదాహరణగా తీసుకుంటే, ఈసారి ఫిట్‌మెంట్ 30% అనుకుంటే, సో, 30%కి గాను 39,800 అవుతుంది. 20,000 బేసిక్ పే వరకి పీఆర్సీకి ముందు. సో, ఇప్పుడు కొత్త లెక్క ప్రకారంగా ఇది బేసిక్ పే అవుతుందనమాట. సో, కొత్త బేసిక్ పే ఇది. తర్వాత సవరించిన జీతభత్యాలపై ప్రభుత్వం డీఏ ప్రకటిస్తుంది. ఇది సుమారుగా 10% ఉంటే, ఇక్కడ మళ్ళా ఒక రూ. 3,980 అవుతుంది. హెచ్ఆర్ఏ. సో, ప్రాంతాన్ని బట్టి హెచ్ఆర్ఏ స్లాబ్‌లుంటాయి. ఉదాహరణకి 8%, 16%, 24% ఉంటుంది. సో, 16% స్లాబ్ అనుకున్నట్లయితే మనకు 39,800లో 16% అంటే రూ. 6,368 అవుతుంది. సో, అంచనా ప్రకారంగా ఎస్టిమేటెడ్ గ్రాస్ సాలరీ ఎంత అవుతుందంటే, కొత్త బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ ఇతర అలవెన్సులు సుమారుగా మొత్తం రూ. 50,148 ప్లస్ ఇతర అలవెన్సులు అవుతాయి. సో, వీటన్నిటిని కలిపి ప్లస్ ఇతర అలవెన్స్‌లు ఏమైనా ఉంటే అవి మెడికల్ అలవెన్సెస్ కానీ ఇవి అలాంటివి. ఇక పాత జీతంతో పోలిస్తే గ్రాస్ సాలరీలో గణనీయమైన పెరుగుదలైతే కనిపిస్తుంది. సో, మనకు ఓల్డ్ బేసిక్ పే 20,000 ఉండేది. ఇప్పుడు న్యూ గ్రాస్ సాలరీ 50,000 దాటిందనమాట. సో, గణనీయమైన మార్పయితే స్పష్టంగా కనిపిస్తోంది. పీఆర్సీ అమలు ప్రక్రియ మరియు తదుపరి దశలు. ఈ జీతాల పెంపు వాస్తవ రూపం దాల్చాలి అంటే కొన్ని ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది. పీఆర్సీ కమిటీ నియామకం. ముందుగా ప్రభుత్వం ఒక నూతన పీఆర్సీ కమిటీ నియమించాలి.
రెండవది నివేదిక సమర్పణ. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, ద్రవ్యోల్బణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. మూడవది చర్చలు మరియు ఆమోదం. ప్రభుత్వం ఆ నివేదికపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఫిట్మెంట్‌పై తుది నిర్ణయం తీసుకొని మంత్రివర్గ ఆమోదం పొందుతుంది. తర్వాత నాలుగోది ఉత్తర్వులు జారీ జీవో. ఆ తర్వాత పే ఫిక్సేషన్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల తక్షణ ఉపశమనంగా ప్రభుత్వం మొదట మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. 12వ పీఆర్సీ అమలుతో ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా అయితే పెరగనున్నాయనేది నిర్వివాదం. అయితే ఈ పెరుగుదల శాతం ఎంత ఉంటుంది అనేది ప్రభుత్వం ప్రకటించే ఫిట్‌మెంట్ పైనే ప్రధానంగా ఆధారపడి అయితే ఉంటుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ప్రస్తుతం కొత్త పీఆర్సీ కమిటీ నియామకం మరియు మధ్యంతర భృతి ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు వారి ఆశలను ఏ మేరకు నెరవేరుస్తాయనేది అయితే మనకు త్వరలో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే పీఆర్సీకి సంబంధించి మన ఛానల్ ద్వారా అయితే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్‌ను వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.